బ్యాండ్ మేళం మామూలుగా లేదు, ఫుల్ ఎంటర్టైనింగ్ తో వస్తున్నారు తెలంగాణ స్లాంగ్ లో, ఇచ్చి పడేసిరా. చూస్తేనే మీకు ఆ కామెంట్స్ ఆల్రెడీ సోషల్ మీడియా అంతా మీరే కనిపిస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది ఈ పండగ రోజు? మూవీ కూడా రాబోతుంది 26th శ్రీరామనవమి రోజు రాబోతుందండి. సో రియలీ స్పెషల్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కోర్ట్ మార్చ్లోనే వచ్చింది అండ్ మళ్ళీ ఎగ్జాక్ట్ 1 year కి March 26th ఈసారి పక్కా హిట్. అంటే మళ్ళీ మార్చ్లో అంటే శ్రీరామనవమి రోజు రావడం ఇట్స్ వెరీ స్పెషల్ అండి. సో ఉగాది ఈ రోజు ఏం చెప్తారు ఉగాది సందర్భంగా? నాకు అన్ని పచ్చళ్ళు ఆ షడ్రుచులు అంటే చాలా ఇష్టం కాబట్టి అది తినేసి షడ్రుచులు చెప్పవా రోషన్? తీపి సార్, షడ్రుచులు ఎన్ని ఉంటాయో తెలియదు సార్, నాకు తెలిసిన షడ్రుచులు చెప్తాను. షడ్ అంటే షడ్కి వెళ్ళిపోయిన రుచులు. షడ్ రుచులు అంటే 6 సార్ చెప్తాను. చెప్పండి. పులుపు 1, తీపి 2, ఒగరు 3, కారం 4, పులుపు చెప్పాను, చెప్పేసావు. 4 చేదు. చేదు ఇంకోటి చేదు అంటే చేదు వేరు, వగరు వేరు. అవును, ఒగరు అంటే సోరు అనుకుంటుంది. 5 అయ్యాయి. 5 అయ్యాయి. ఆ రోజు ఎప్పుడు తినలేదు సార్, అందుకే గుర్తు. ఆ రోజు ఏంటి సతీష్? వచ్చేసారు నాకు కూడా. ఆ రోజు ఏంటో తెలియదు. 5 ఉంటాయి అనుకుంటా. సాల్ట్. అవునా? సాల్ట్ చెప్పాడు కదా అంకుల్. పులుపు అన్నాడు. టాంజీ అది. గాట్ ఇట్. టాంజీ, సాల్టీ, స్పైసీ అలా. ఓకే సార్. 6 మొత్తానికి ఒకటి నేర్చుకున్నాం ఈరోజు. కరెక్ట్ అంతే. అంటే నాకు యాక్చువల్లీ ఎప్పుడు తినడం తప్పితే అందులో ఏమేస్తారు నేను ఎందుకు అనుకుంటా. ఎప్పుడు కిచెన్ లోకి వెళ్ళేది లేదా? అయ్యో అంతే, జస్ట్ అమ్మ తెచ్చేసి తిన్నాము correct. అంతే కదా. సో శ్రీదేవి అనడం కంటే నాకు రాజమ్మ అనాలనిపిస్తుంది. ఓకేనా నీకు? అయ్యో అసలు ఆ తెలంగాణ స్లాంగ్ అసలు ఎలా పట్టుకున్నారు మీరు? యాక్చువల్ ఆంధ్ర కదా. అవునండి. చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. అంతా ఇన్వల్లే. ఓ మీరు నేర్పించారా? డబ్బింగ్ టైంలో అదంతా హెల్ప్ చేశారు? డబ్బింగ్ టైంలో హెల్ప్ చేసింది యోగిత గారు. ఎవరైతే రోషన్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేశారో ఆవిడ హెల్ప్ చేశారు చాలా. సో అందుకే చాలా ఈజీ అయిపోయింది డబ్బింగ్. ఫస్ట్ తిన వాయిస్ తన డబ్బింగ్ అంతా మా మదర్ శ్యామల గారు తను చెప్పేసారు. తను చెప్పేసి నాలో సో అది పైలట్ వింటూ తిను అది రిఫరెన్స్ గా పెట్టుకొని చెప్పారు. సో మెయిన్ గైడ్ ఆయనే. మీరు మెయిన్ గైడ్. అంటే తెలంగాణ స్లాంగ్ అనగానే టెన్షన్ అనిపించిందా? అనిపించింది. ఎందుకంటే అసలు నాకు టచ్ లేదు. ఫుల్ గోదావరి నాది. సో ఆ తెలంగాణ ఉంది గోదావరి. అదేలేండి. అంటే ఏముంది గోదావరి తెలంగాణలో? ఫుల్ గోదావరి ఉంది కదా గోదావరి. ఏ గోదావరి నాకు తెలీదు. ఫుల్ గోదావరి అంటే ఏంటి చెప్పు. అమ్మో, సెట్ లో ఇంకా ఫన్ ఉండేదేమో. ఇంటర్వ్యూలోనే ఇంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళిద్దరు. ఫుల్ ఫన్నా సెట్ మొత్తం. సో రాజమ్మ, ఉగాది సెలబ్రేషన్ అంటే నీకు గుర్తొచ్చేది ఏంటి? ఉగాది పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. ఉగాది పచ్చడి చెప్తాను. లీక్ అయిపోయింది ఇప్పుడే, చెప్పేస్తుంది ఇప్పుడు. ఎందుకు షడ్రుచులు అని అన్నారు కానీ అందులో ఏం వేస్తారని చెప్పలేదు కదా. అట్టుపళ్ళు, ఫస్ట్ కొన్ని ప్లేసెస్ లో వేస్తారు. అట్టుపళ్ళు, చెరుకు, పప్పు. అది పప్పు లేదు, పప్పు వేస్తారు కొంతమంది. వేస్తాం. తర్వాత అదేమంటారు, కరివేపాకు, వేప పువ్వు, తర్వాత చింతపండు అండ్ మామిడికాయ. అంకుల్ మీరు చెప్తే నేను ఎందుకు చెప్తాను ఇంకా. హెల్ప్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తావా? అట్టుపళ్ళు, దాన్ని ఏమంటారు, అట్టుపళ్ళు, ఇది మామిడికాయ, చింతపండు, ఉప్పు, కారం మేము వేయము. లేదు లేదు అంకుల్, వేస్తారు చాలా మంది. తెలంగాణ సైడ్ వేస్తారు, లైట్ గా వేస్తారు. వేప పువ్వు, ఆ తర్వాత చెరుకు, ఆ పప్పు. అంతే. చాలా కష్టపడ్డాం కదా. సో